హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ నా ప్రయాణం. సో ఇప్పుడు నేనైతే ఇండియాలో ఉన్నాను. సో ఇండియా ఎందుకు వచ్చాను ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఇప్పుడు మలేషియా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, అక్కడున్న ఫెసిలిటీస్ ఏంటి, ఇంకా మలేషియా హిస్టరీ గురించి ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే అమ్మాయిలతోనే స్టార్ట్ చేద్దాం. అమ్మాయిల్ని నేను చూశాను. గత 20 రోజుల నుంచి నేను మలేషియాలో ఉన్నాను. సో ఆ మలేషియా మొత్తం తిరిగి చూశాను. అక్కడ నాకు అనిపించింది ఏంటో నేను చెప్తున్నాను ఈ వీడియోలో. సో అమ్మాయిల గురించి మనం మాట్లాడుకుంటే మన సైడ్ లాగా అక్కడ అమ్మాయిలు ఎక్కడ ఎలా పడితే అలా మాట్లాడటం కావచ్చు, ఇలా ఏమి ఉండదు అనమాట. చాలా డీసెంట్గా ఉంటారు అండ్ చాలా మంచిగా ఉంటారు, ప్రాపర్గా ఉంటారు అనమాట. అంటే ఇంకెక్కువ ఈ కనెక్షన్స్ పెట్టుకోవటం అలాంటిది ఏమి ఉండదు. ఎవరైనా కొత్తోళ్ళు హాయ్ అంటే హాయ్ అంటారు, లేదంటే అసలు చూడరు. ప్రాపర్గా మంచిగా ఉంటారు. ఇంకెంత మించి నేనేం చెప్పాలనుకోవట్లేదు. ఇంకా పల్లెటూర్ల గురించి మాట్లాడుకుంటే మలేషియాలో పల్లెటూర్లు చాలా బాగుంటాయి అన్నమాట. ప్యూర్గా ఉంటాయి. అండ్ అక్కడ జనాలు కూడా చాలా మంచిగా మాట్లాడతారు, కలిసిపోతారు. సో హెల్ప్ చేయడానికి కావచ్చు. అంత డేంజరస్ కంట్రీ అయితే కాదు, చాలా బాగుంది. ఇంకా అసలు మలేషియా గురించి హిస్టరీ మనం మాట్లాడుకుంటే, మలేషియా కొన్ని సంవత్సరాల కింద రాజా చోళ అనేసి మన ఇండియన్ ఎవరైతే రాజు ఉంటారో అతనే మలేషియాని కనుక్కోవటం జరిగింది. సో అప్పట్లో మలేషియాలో ఓన్లీ కొండలు, ఊర్లు, జనాలు ఎవ్వరు లేరండి. సో మన రాజుకి అక్కడ ఏం లేదు, ఇంకా చాలా దూరం అవుతుంది అనేసి అది వదిలేశాడు. ఇంకేముంది ఇక్కడ ఏం లేదనేసి మన ఎవరైతే రాజు ఉన్నాడో ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట అతను వదిలేస్తే, అప్పుడు ఆఫ్టర్ దట్ మనకి బ్రిటిష్ రూల్ వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ దానికాడికి వెళ్ళి ఇక్కడ ప్లేస్ బాగుంది, దీన్ని డెవలప్ చేద్దామనేసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే కొంతమందిని వచ్చేసి మన ఇండియా నుంచి కొంతమందిని తీసుకెళ్లారు. ఆ తర్వాత చైనా నుంచి కొంతమందిని తీసుకొని వచ్చారు. ఆ తర్వాత పక్కన ఇండోనేషియా నుంచి కొంతమందిని తీసుకొని వచ్చారు. వీళ్ళందరినీ కలిపి అక్కడ మలేషియా అనే సామ్రాజ్యాన్ని స్థాపించారు. అక్కడ పనులు కావచ్చు, అక్కడ ఇంకా ఇవి ఏదైతే ఖనిజాలు ఉంటాయో అవన్నీ తీపియటం కావచ్చు. సో అలాగా మలేషియాని ఫామ్ చేసింది ఎవరయ్యా అంటే బ్రిటిష్ వాళ్ళే. ఇంకా మలేషియాని డెవలప్ చేసింది కూడా బ్రిటిష్ వాళ్ళే. మన ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే దోచుకొని పోయారో, కానీ మలేషియాకి మాత్రం వాళ్ళు డెవలప్ చేసి వెళ్ళారు. ఇక్కడ మలేషియాలో ఎవరున్నారు అని చూసుకుంటే, మలేషియాలో ఒక ట్రైబు ఇంతకుముందు ఫస్ట్ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు ఒక ట్రైబ్ ఉండేది అనమాట. సో ఇప్పుడు ఆ ట్రైబుల్ చాలా తక్కువ, ఒకళ్ళు ఉన్నారు మలేషియాలో. అది కూడా నేను నా పాస్ట్ వీడియోలో చూపించాను, ఆ ట్రైబ్ గురించి చెప్పాను. ఒకసారి ఆ వీడియో మీరు కావాలంటే చూడొచ్చు. ఇప్పుడు మనం హిస్టరీకి వెళ్తే, సో మలేషియాలో ఇప్పుడు ప్రజెంట్ నివసించే వాళ్ళలో ఇండియన్స్, చైనీస్, తర్వాత ఇండోనేషియన్స్, వీళ్ళు ముగ్గురు ఉంటారనమాట. సో వీళ్ళు ముగ్గురు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే, కొన్ని ఏళ్ళ నుంచి అక్కడే నివసిస్తూ ఉన్నారు. అందుకనే మలేషియా వెళ్తే ఖచ్చితంగా మనకి ఇండోనేషియన్స్ కనపడతారు. ఇండోనేషియన్స్ ఇంక మారిపోయారనమాట, మలై వాళ్ళే అయిపోయారు. సో ఇప్పుడు ఇండోనేషియన్స్ అని ఏముండదు, మలై వాళ్ళు అయిపోయారు. కానీ చైనా వాళ్ళకి ఒక సపరేట్ ఎంటిటీ. అంటే ఇప్పుడు ఊర్లో ఎక్కడైతే మనం సైడ్ను కొంతమంది ఉంటారో, సేమ్ అలాగా చైనా వాళ్ళు ఇటు మూల, ఇండియా వాళ్ళు ఇటు మూల ఉండిపోయారు. ఈ ఇండోనేషియా వాళ్ళు ఏంటంటే మలై వాళ్ళలాగా చేంజ్ అయిపోయారు. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు చాలామంది మనం వెళ్తే ఇండియన్ సిటిజన్స్, వాళ్ళు తాతలు ముత్తాతలు పుట్టింది ఇండియాలోనే, కానీ వాళ్ళు మాత్రం ఇప్పుడు మలేషియన్ సిటిజన్స్ అనమాట. సో అలాగా వాళ్ళు తమిళ్ మాట్లాడతారు, కొంతమంది తెలుగు మాట్లాడతారు, కానీ వాళ్ళు మాత్రం ఎన్నో ఏళ్ళ నుంచి మలేషియాలోనే ఉన్నారు. అలానే సేమ్ లైక్ చైనా కూడా అలానే ఉంది. వీళ్ళని ఏంటంటే ఒకప్పుడు పని చేయడానికి తీసుకొని వచ్చి ఇప్పుడు అలా చేశారు. ఇంకా చాలా పెద్ద హిస్టరీ ఉంది దీని గురించి. హిస్టరీ కావాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఈ హిస్టరీ గురించి నేను చెప్తాను. ఎక్కువ చెప్తే ఇంక మీరు విన్నరు, నాకు తెలుసు. అందుకనే ఈ హిస్టరీ గురించి ఎక్కువ చెప్పట్లేదు. ఇప్పుడు నేను 20 రోజుల నుంచి చూసిన దాని గురించి మాట్లాడుకుందాం. మలేషియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ అండి. ఏ దేశం నుంచి అయినా సరే వచ్చి మలేషియాలో జాబ్ చేయొచ్చు, మంచి శాలరీ వస్తుంది. అక్కడ మలేషియాలో ₹1 వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి 22 రూపాయలు ఎంతో ఉంది. సో 22 రూపాయల కన్నా ఎక్కువ ఉంది అనమాట. సో జాబ్స్ గురించి మనం మాట్లాడుకుంటే మంచి జాబ్స్, ఒక 80,000 ₹1,00,000 శాలరీ మన ఇండియన్ వాళ్ళకే వస్తాయి అనమాట. మన ఇండియన్స్ అయితే ఇంక చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మీరు విజిట్ వీసా మీద వెళ్ళేసి అక్కడికి వెళ్ళి టూరిస్ట్ మీద ఒక 30 రోజులు ఫ్రీ ఉంటుంది అనమాట మనకి. ఆ రెస్టారెంట్లో అక్కడ ఇక్కడ జాబ్ ఎత్తుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు మళ్ళీ మీకు ఇండియా వస్తే
వాళ్ళు వర్క్ వీసా చేస్తారు, దాన్ని బట్టి మీరు వెళ్ళి మంచిగా జాబ్ చేసుకోవచ్చు అక్కడ. సేమ్ లైక్ ఇలానే ఎన్నో కంట్రీస్ వాళ్ళు, తర్వాత మనం చూసుకుంటే సైబీరియా నుంచి కావచ్చు, సిరియా నుంచి కావచ్చు, అల్జీరియా నుంచి కావచ్చు, బంగ్లాదేశ్, పాకిస్తాను, ఇలా చాలా కంట్రీస్ వాళ్ళు, చాలా కంట్రీస్, నేపాల్ వాళ్ళు, తర్వాత ఈ మర్మా వాళ్ళు, చాలా కంట్రీస్ వాళ్ళు మలేషియాలో మంచిగా వర్క్ చేసుకొని బతుకుతున్నారు. మంచి శాలరీస్ వస్తున్నాయి, ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అండ్ రిచ్ కంట్రీ కాబట్టి డెఫినెట్గా మంచి వెల్ లైఫ్ ఉంటుంది అక్కడ. ఇంకా నా గురించి మాట్లాడుకుంటే నేను కూడా అక్కడ చూసిన తర్వాత నిజంగా అసలు మైండ్ పోయింది నాకైతే. నేను కూడా వెళ్ళి అక్కడే జాబ్ చేసి ఎవరైనా మలేషియా అమ్మాయిని కనపడితే, దొరికితే, ఒకవేళ మంచి అమ్మాయి ఎవరైనా దొరికితే మలేషియాలోనే పెళ్లి చేసుకొని మలేషియాలో ఒక పల్లెటూరు చూసుకొని ఆ పల్లెటూరులో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మలేషియాలో పల్లెటూర్లు చాలా బాగున్నాయండి, చాలా అందంగా. పిల్లలు చదువుకునే స్కూల్ చూసాను నేను. ఇవన్నీ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా వీడియోస్ ఎక్కడ పడితే అలా తీయకూడదు. సిటీలో ఓకే, బట్ పల్లెటూర్లలో మనం అలా వీడియోస్ తీయకూడదు, అందుకే నేను తీయలేకపోయాను. బట్ నాకు పర్సనల్గా చెప్తున్నాను, చాలా బాగా అనిపించింది మలేషియా. ఇంకా లైఫ్ స్టైల్ గురించి మనం చూసుకుంటే ఇక్కడ బైకులు చాలా తక్కువ అండి, ప్రతి ఒక్కరికి కార్లు ఉంటాయి. అండ్ ఈ మలేషియా మెయిన్ ఇన్కమ్ వచ్చేసి మనకి ఎలక్ట్రానికల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద వీళ్ళు మెయిన్గా సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు మనం ఏ ఎలక్ట్రానికల్ కొన్నా మలేషియాలో కొంచెం తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. లైక్ దుబాయ్ అంతా అని నేను చెప్పలేను కానీ, బట్ తక్కువ అయితే ఉంటుంది. కంపేరింగ్ టు వేరే వేరే కంట్రీస్ మలేషియాలో తక్కువ ఉంటుంది, బాగుంటుంది. ఇంకా మలేషియాలో ఫుడ్ అయితే మలేషియాలో సేమ్ మన ఇండియా లాగే ప్రతి ఒక్క ఫుడ్ దొరుకుతుంది, బాగుంటుంది. ఫుడ్ కూడా తినవచ్చు. నేను మలేషియా కన్నా ముందు థాయిలాండ్లో దగ్గర దగ్గర ఒక 30 రోజులు 28 రోజులు దాకున్నాను కదా. సో నేను అంత మిస్ అయిన ఫుడ్ మలేషియా వెళ్ళి ఫుల్గా తినేసాను. అండ్ ఇంకా ఫైనల్గా నేను అసలు ఎందుకు ఇండియా వచ్చాను అనే దాని గురించి మాట్లాడుకుంటే, నాకు మలేషియా నుంచి డైరెక్ట్ వియత్నాం ఫ్లైట్ టికెట్లు, వీసా అన్నీ ఉన్నాయండి. కాకపోతే ఏమైందంటే వియత్నాంలో ఫుల్ వర్షాలు పడుతున్నాయి, అసలు వియత్నాం వెళ్ళడానికి అవైలబిలిటీ లేదు, అక్కడ తిరగటానికి లేదు స్కోప్, అందుకని వియత్నాం క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఇండోనేషియా వెళ్దాం అనుకున్నాను, ఫిలిపీన్స్ వెళ్దాం అనుకున్నాను. అవి రెండు చూస్తే అవి రెండు కూడా వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే నేను వెళ్ళిన ఇప్పుడు సీజన్ వచ్చేసి అక్కడ వర్షాల సీజన్. సో మన ఇండియా పై నుంచి వర్షాలు ఇలాగ వెళ్తాయి అనమాట. సో అక్కడ వర్షాలు పడుతున్నాయి, బాగా పడుతున్నాయి. ఎందుకు రిస్క్ చేయడం, ఇండియా వచ్చి కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఇటు సైడ్ వెళ్దాము అనేసి నేను అనుకున్నాను. సో అందుకనేసి నెక్స్ట్ మీరు చూడొచ్చు, నెక్స్ట్ వీడియోస్ వేరే కంట్రీస్, ఇటు సైడ్ మన కంట్రీస్ వస్తాయి అనమాట. సౌత్ సెంట్రల్ ఏషియా కంట్రీస్ మనం వస్తాయి. సో అటు సైడ్ వెళ్దాము. సో అదండి ఈ వీడియోల గురించి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయొచ్చు. నా వీడియోస్ అన్నీ చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా చేస్తున్నాను అనుకుంటున్నాను. లేదు బ్రో నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది బాగలేదు అంటే ఖచ్చితంగా మీరు సజెస్ట్ చేయొచ్చు. నేను ప్రతి ఒక్క సజెషన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ.